హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చక్కగా గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చేసుకుని తీసుకోవచ్చండి. ఇలాగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను కొంచెం చింతపండు తీసుకున్నానండి. దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను చింతపండు రసం కోసమని. ఇక ఇప్పుడు ఇక్కడ నేను వంకాయ ముక్కలను తీసుకున్నానండి. ఒక పావు కిలో వరకు వంకాయలను తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను చిన్న చిన్న వంకాయలని చూస్ చేసుకున్నానండి. ఫ్రెష్వి చాలా బాగుంటాయి, రుచి కూడా చక్కగా మనకి త్వరగా మగ్గిపోతుంది. ఇక ఇప్పుడు వీటిని కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. అలాగే ఇంకో సైడు ఇక్కడ టొమాటో ముక్కలు అలాగే మీడియం సైజ్గా ఆనియన్ ముక్కలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఆనియన్ ముక్కలు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే ఒక 7-8 వరకు కూడా వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, వీటితో పాటు ఒక 2 ఎలాచీ తీసుకున్నాను. అలాగే కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను. ఒక 2 లవంగాలు కూడా తీసుకొని ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకున్నానండి. ఇలాగ గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక 1.5 గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలాగ ఆయిల్లో కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగ చేసుకోవటం వల్ల మనం చేసే ఈ వంకాయ మసాలా కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక చూస్తున్నారు కదా, మనకు వంకాయ ముక్కలు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, వీటితో పాటు కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలండి. ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ ఇది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి పచ్చివాసన పోయింది, అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా. ఇలాంటప్పుడు ఇప్పుడు మనం కొంచెం చింతపండు రసం వేస్తున్నానండి. ఇక్కడ నేను చూసి వేసుకోండి ఒకసారి, లేకపోతే మరీ బాగా పుల్లగా ఉంటుంది. ఇలాగ చింతపండు రసం వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకొని దీంట్లోకి కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వాలండి. కొంచెంసేపు బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి ఇలాగ కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి గ్రేవీ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది. అలాగే మనకి ఇక్కడ వంకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. మనం ఆల్రెడీ ముందుగానే వంకాయ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి కలిపామంటే మన గుమగుమలాడే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి, మనం దేంట్లోకి తీసుకున్నా కానీ. మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.